వాహక ప్రాంతాల్లో బీజేపీ మూసి నిద్ర ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని ఫణిగిరి కాలనీకి ఈటల రాజేందర్ వెళ్లారు. బస్తీవాసులకు భరోసా కల్పిస్తున్నారు ఈటల రాజేందర్. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, మూసీ వాసులకు భరోసా కల్పించేందుకు బీజేపీ నేతలంతా కూడా ఈరోజు ఒకరోజు బస్తీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఫణిగిరి కాలనీలో ఈటల రాజేందర్ పర్యటిస్తున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మూసీ బాధితులకు ఆయన భరోసా కల్పిస్తారనే మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు సార్ ఈ మూసీ బాధితులకు భరోసాగా? వాస్తవంగా రేవంత్ రెడ్డి గారిని ఆనాడు ఆపదలో ఉంటే ఓటమి భారంతో కుంగిపోతే ఆదుకున్న గడ్డ ఎల్బీనగర్ నియోజకవర్గం. మొత్తం పార్లమెంట్ పరిధిలో మైనస్ వస్తే ఎల్బీనగర్లో మాత్రం ఎక్కువ ఓట్లేసి గెలిపించారు. ఆయనకి ప్రాంతం పట్ల అవగాహన ఉన్నట్టుగా వీళ్ళు భావించారు. కానీ వీళ్ళ ఇళ్ళ మీద బుల్డోజర్లు పెట్టి అధికారులను పెట్టి ఇల్లు కూలగొడతారని, వాళ్ళ ఆస్తులు ధ్వంసం అవుతాయని చెప్పి ఎవరు ఊహించలేకపోయినారు. ఇవాళ నేను చెప్పడం కాదు, ఈ మూసి అటుపక్క కానీ ఇటుపక్క కానీ ప్రజలందరూ కూడా చెప్పే మాట ఏంటంటే, మేమెవ్వరం రేవంత్ రెడ్డి గారు ఒక దరఖాస్తు పెట్టుకునే లేదు. మాకెవరికి దోమలున్నాయని కానీ ఈగలున్నాయని కానీ వాసన వస్తుందని కానీ అనారోగ్యం పాలవుతుందని కానీ మాకు కష్టాలు ఉన్నాయని కానీ మేము ఎప్పుడు చెప్పుకోలే. మరి ఆయన చేదలుచుకుంటే చేసుకోమని కానీ మా ఇండ్లు కూలగొట్టి మా జాగలు గుంజుకొని ఇవాళ మమ్మల్ని వల్లకాడుగా చేసి మీరు మల్టీనేషనల్ కంపెనీలకు జాగలు కట్టబెట్టి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టించి ఇలా మా బతుకులలో మట్టిపోసే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. అంశం పైన కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. నమామి గంగా పేరుతో గంగా ప్రక్షాళన కానీ సబర్మతి నది ప్రక్షాళన ఆ టైంలో అక్కడ ఇళ్లను తీసేయలేదా, వారికి రిహాబిలిటేషన్ కలిపేలేదా? బీజేపీ పాలిత రాష్ట్రాలలో చేసుకోవచ్చు వాళ్ళ నదులను పునరుజ్జీవన పథకం కింద, కానీ ఇక్కడ తెలంగాణలో చేస్తే తప్పేంది అనేది కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తారు. మేమేం ఉప్పు అంటలేం. నమామి గంగా ఎట్లా సుందరీకరణ జరగబడ్డదో, ఎట్లా అహ్మదాబాద్లో సబర్మతి నది నిర్మాణం జరిగిందో, ప్రక్షాళన జరిగిందో, మూసీ ప్రక్షాళన కూడా జరగవలసిందే అంటున్నాం. కానీ మూసీ ప్రక్షాళన పేరిట ఇవాళ పనిగిరి లాంటి కాలనీలు మీరు చూస్తున్నారు, మారుతినగర్ కాలనీలు ఇలా బ్రహ్మాండమైన బంగ్లాలను కూలగొట్టి నువ్వు కేవలం మూసీ ప్రక్షాళనకి అడ్డంకి కాదు. మూసీ ప్రక్షాళన చేయదలుచుకుంటే మొదలుగా నువ్వు చేయాల్సింది, నీకు ఎవరు సలహా ఇస్తున్నావు నాకు తెలియదు, ఇలా ఎక్కడ చదువుకున్నావో తెలియదు, కానీ మూసీ నదిలోకి వచ్చేటువంటి చెర్లల్లో ఉండేటువంటి దుర్గంధపూరితమైనటువంటి డ్రైనేజ్ వాటర్ని అరికట్టే ప్రయత్నం చేయి. నువ్వు మొట్టమొదటిగా చెర్లల్లోకి వచ్చేటువంటి డ్రైనేజ్ వాటర్ అరికట్టి ఆ నీళ్ళని ఈతకోళ్ళనుగా లేకపోతే తాగే నీళ్ళుగా మార్చివేసి ఆ తదుపరి ఇక్కడ రసాయన వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ జీడిమట్ల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ వచ్చేటువంటి రసాయన వ్యర్థాలు కానీ డ్రైనేజ్ వాటర్ కానీ రాకుండా చెయ్యి. ఒకవేళ వస్తే కూడా ప్యూరిఫై చేసే ప్రయత్నం చేయి. ఫస్ట్ నీవు మూసీ నదిలో కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్ళను పారించిన తర్వాత ఈ వరదలు రాకుండా ఉండడానికి కోసం 1.5 కుశకుల నీళ్ళు అంటున్నావు కదా, ఆ 1.5 కుశకులు నీళ్ళు పోవడానికి ఏ మార్గం కావాలని ఆలోచిస్తాం. కానీ నువ్వు మునుగని ఎన్నడు నీళ్లు రాని, ఎన్నడు వాసన రాని ఇలా మంచి మంచి మిద్దెలు ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం ఇక్కడ జాగలు కొనుక్కొని కట్టుకునే ఇల్లు కూలగొట్టి పెద్దలకు కట్టబెడతా అనేదే తప్పంటున్నాం మేము. భారతీయ జనతా పార్టీగా మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, కానీ అకారణంగా అన్యాయంగా ఇల్లు కూలగొట్టడానికి వ్యతిరేకం మేము. ఇది మనం చూడొచ్చు, ఏదైతే మూసీ ఏదైతే పునర్జీవనం చేస్తున్నామో దానికి వ్యతిరేకం కాదు. కాకపోతే ఏదైతే ముందుగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ ఏ విధంగా ఉన్నదో వాటిని అన్నిటిని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాత, వాటిని క్లీన్ చేసిన తర్వాత, అదేవిధంగా రిటర్నింగ్ వాల్స్ కట్టిన తర్వాతనే పునర్జీవనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలి. అదేవిధంగా ఈ బస్తీల వాసులకు సంబంధించినటువంటి ఇళ్లను కూల్చొద్దు, దానికి మేము వ్యతిరేకిస్తున్నామంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఓకే అజయ్.